బాబ్జీ గారు చెప్పినట్టుగా పెందుర్తి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ విశాఖపట్నం, అది గన్నవరం. అసలు అది దాన్ని విజయవాడతో విడదీసి చూడలేం. అట్లీస్ట్ సగం గన్నవరం, ఏది పెదవటిపల్లి దాకా కదా, పెదవటిపల్లి ఆ ప్రాంతం వరకు విజయవాడ ఎయిర్పోర్టే అక్కడ ఉంటుంది గన్నవరం నియోజకవర్గంలో. దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. పెనమలూరుని ఎవరన్నా కంకిపాడు, పెనమలూరు ఇవన్నీ ఒకటే కదా, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ విజయవాడ. ఇది విజయవాడ సిటీలో ఉంటాయి. అదే అంటున్నా. సో ఇలాంటివి చాలా, మీ గుంటూరుకు సంబంధించి కూడా కొన్ని అలాంటి ప్రాంతాలు ఇప్పుడు ఆ జిల్లా ఈ జిల్లా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి మీ గుంటూరుకు సంబంధించి కూడా. ఇలా చాలా ఉన్నాయి కదా. వీటిని మార్చడము అంటే ఎలా ఉంటుంది? ఇది చేయాల్సిన అవసరం ఉందా లేదా? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి తాత్కాలికంగా కొన్ని డిమాండ్స్ వెంటనే ఈజ్ అవుట్ చేసిన కొన్ని, అంటే మార్కాపురం లాంటి ఆయన ఆల్రెడీ న్యాచురల్గా జస్టిఫైబుల్ డిమాండ్స్ అలాంటివి యాక్సెప్ట్ చేసి, మిగతా వాటికి అంటే గ్రాస్ రూట్ నుంచి కింద దాకా పై దాకా తేవడానికి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేసి భవిష్యత్తులో చేయొచ్చండి. కంటిన్యూస్ ఒకేసారి అన్ని వన్ పెన్ స్ట్రోక్తో చేయాలని లేదు. కొన్ని ఇప్పుడు ఇమీడియట్గా చేసేసి కొన్ని రిఫార్మ్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ప్రజాభిప్రాయం స్వీకరించి, సెంటిమెంట్ స్వీకరించి, భౌగోళిక పరిస్థితుల్ని, చారిత్రక అంశాలని, సాంస్కృతిక అంశాలను తీసుకొని చేయొచ్చు. మీరు అంటే అమరావతి జిల్లా, ఇప్పుడు అమరావతి జిల్లా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్యాపిటల్ సిటీలో డిస్ట్రిక్ట్ లేకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా పనిచేస్తుంది? క్యాపిటల్ సిటీలో ఒక అసెంబ్లీ ఉంటుంది, సెక్రటేరియట్ ఉంటుంది, సెంట్రల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఒక కలెక్టర్ ఉండాలి కదా. ఆ కలెక్టర్ చేయాలంటే అమరావతిలో చేయాలి. సపోజ్ అమరావతి పేరుతో ఇప్పుడు రాజధాని కడుతున్నాము, కానీ అమరావతి ఒరిజినల్ అమరావతి వచ్చేసి పెదకూరపాడు నియోజకవర్గంలో ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే అమరావతి జిల్లాలోనే అమరావతి క్యాపిటల్ సిటీలో అమరావతి మండలాన్ని కూడా కలిపితే ఆ పేరులో ఉన్న రెండు అమరావతిలు ఉండే పరిస్థితి ఉండదు. ఆ పిన్ కోడ్ లేకపోతే ఆ రాజధాని పేర్లు కన్ఫ్యూజన్ ఉండదు. అమరావతి పెదకూరపాడులో ఉంది అమరావతి, ఒరిజినల్ అమరావతి. ఇప్పుడు రాజధానికి అమరావతి పేరు పెట్టారు. అందుకని ఆ అమరావతి మండలాన్నో లేకపోతే పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీనో తీసుకొచ్చి రాజధాని కలిపి ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ ఆ నియోజకవర్గంలోనే ఉండాలనే కాన్సెప్ట్ దెబ్బతింటది కదా అక్కడ. అందుకే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఏమంటున్నాను నేను. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సింది చేయండి. భవిష్యత్ కోసం ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ, జిల్లా రిఫార్మ్స్ కమిటీ, మండలాలు, వ్యవస్థలు. రేపు 34 పార్లమెంట్లు రాబోతున్నాయని ఒక అసెస్మెంట్ వచ్చింది. అసెంబ్లీలు 50 పెరుగుతూ ఉన్నాయి. ఇక చాలా పరిస్థితులు మారుతూ ఉంటాయి. వైజాగ్ ఉందండి, రేపు వైజాగ్ డేటా సెంటర్ వచ్చాక దాదాపు 2-3 లక్షల జనాభా కొత్తగా పెరుగుతూ ఉంది. వైజాగ్ను ఒక జిల్లా చేయాలి. వైజాగ్ పార్లమెంటు కాదు, వైజాగ్ సిటీని ఒక జిల్లా చేయాలి, హైదరాబాద్ సిటీలాగా. ఇలా చాలా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఒక పర్మనెంట్ కమిటీని, ఒక ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాటితో వచ్చిన అడ్వైస్ టైం టు టైం చేస్తూ, ఇప్పుడు ఇమీడియట్గా మార్కాపురం లాంటివి కొన్ని నీడ్ ఆఫ్ ది సిచ్యువేషన్, డిమాండ్, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ దృష్ట్యా కొన్ని మదనపల్లి, అరకు ఇలాంటి ఇమీడియట్గా చేస్తే బాగుంటుంది. అదేవిధంగా పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పేర్లు ప్రజాభిప్రాయం స్వీకరించండి. ప్రజాభిప్రాయం స్వీకరించి ప్రజల సెంటిమెంట్ని గౌరవించి మంచి పేర్లు పెట్టండి. ఒక ఇన్స్పిరేషన్ అండి. ఒక మనిషిని చూస్తే ఇన్స్పిరేషన్. భావితరాలకి మరి చెప్పాలి కదా, మనం మెసేజ్ ఇవ్వాలి కదా భావితరాలకి. ఈ పలాని అమరావతి అంటే ఏంటి, అమరావతి అంటే వాట్ ఈజ్ అమరావతి? శాతవాహనుల పరిపాలనా కేంద్రం, బౌద్ధ క్షేత్రం, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్లేస్ అని చెప్పాలి కదా మనం. అలాగే పల్నాడు జిల్లాకి జాషువా జిల్లా కావాలని మేము మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిసాము. ఇంత డిమాండ్ ఉంది అక్కడ. జాషువా అంటే తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి. అలాగా కొన్ని అంశాలని ఇప్పుడు ఇమీడియట్గా చేయమంటలేదు నేను. ఒక రిఫార్మ్స్ కమిటీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. దాని ద్వారా భవిష్యత్తులో ఉన్న డీలిమిటేషన్, భవిష్యత్తులో వచ్చే అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులన్నింటినీ అధిగమించే విధంగా ఒకటి చేయాలి. అమరావతి జిల్లా కూడా చేయాలి పరిపాలన కోసం, లేకపోతే రాజధాని అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టం. ఇప్పుడు గుంటూరు కలెక్టరే అమరావతిలో అటెండ్ అవుతున్నాడండి. అమరావతిలో అంత యాక్టివిటీ జరుగుతూ ఉంటే గుంటూరు కలెక్టరే వెళ్ళాలి. అమరావతికి ఒక కలెక్టర్ ఉంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ ఉంటుంది, కానీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూస్తాడు. అక్కడ ప్రజల రేషన్ కార్డులు ఏంటి, ఇళ్ల స్థలాలు ఏంటి, ఇవన్నీ చూసేది హైదరాబాద్ కలెక్టరు. మరి అలాగా అమరావతి పరిస్థితులు, అమరావతి ప్రాంతంలో ఎవరు చూడాలి? గుంటూరు కలెక్టర్ వెళ్తా ఉన్నాడు. ఎంత బిజీ అయిపోతుంది యాక్టివిటీ.
అందువల్ల ఈజ్ అవుట్ చేయాలి అడ్మినిస్ట్రేషన్. వీటితో పాటు ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఏదో రాయచోటి నుంచి రాజంపేటకి మార్చాలనే ఒక ప్రతిపాదన కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం చేసింది. అలాగే బాపట్ల జిల్లాలో ఉన్న ఇందాక చెప్పినట్టుగా అద్దంకిని తీసుకెళ్లి పూర్తిగా ప్రకాశం జిల్లాలో కలపాలనే ఇంకొక ప్రతిపాదన వచ్చింది. వీటితో పాటు చాలా జెన్యూన్ డిమాండ్ అది. జెన్యూన్, నేను కాదనట్లా, డిమాండ్ కాదు, వీళ్ళు ప్రతిపాదన కూడా వాళ్ళు చేశారు, మొన్న ఉపసంఘం చేసింది. వీటితో పాటు పోలవరం ముంపు మండలాలు ఏ చిన్న వరద వచ్చినా కూడా విలవిల్లాడిపోతున్నాయి ముంపు గ్రామాలు. వాటి పరిస్థితి ఇటు తెలంగాణ నగర్కా నా ఘాట్కా అనేది తయారైంది. ఇటు తెలంగాణకి దగ్గర ఉంటాయి, భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉంటాయి. అటు చూస్తేనేమో ఏలూరుకి పిలిచిన అరిచిన కేకలే